హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 34. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆత్రం ఆగని ఎదురింటి ఆవిడ ఆ కారులో వచ్చింది జానకి గారని తెలియక తనలానే ఆత్రం ఆగని మరో పక్కింటి గోడ మీద తొంగి చూస్తున్న ఆవిడని చూస్తూ, వదినా, ఈ సత్యం వాళ్ళింటికి ఇంత పెద్ద కారులో వచ్చేవాళ్ళు ఎవరై ఉంటారో నీకేమైనా తెలుసా అని రాగం తీస్తూ అడిగింది. ఆ మాటకి తల తిప్పి ఆవిడ వైపు చూసిన మరో ఆవిడ, ఏమో వదినా, నాకు కూడా ఆ విషయం అర్థం కాకే వాళ్ళింటి ముందు కార్ని చూసిన క్షణం నుండి అందులో వచ్చిన వాళ్ళు ఎవరో, అసలు వాళ్ళింటికి ఎందుకు వచ్చారో తెలుసుకుందామని ఇదిగో ఇక్కడ ఎక్కి చూస్తూనే ఉన్నాను. కానీ వాళ్ళెవరో మాత్రం తెలిసి చావలేదు. ఈ ఎండకి ఈ గోడ మీద నిలబడి కాలు లాగేస్తున్నాయి అంటూ ఎండ పడకుండా నెత్తిమీద చీర కొంగిని సరిచేసుకుంటూ చెప్తుంది. అయ్యో అవునా, నీకు కూడా ఎవరో తెలీదా? కనీసం నీకైనా వచ్చింది ఎవరో తెలిసేమో, తెలుసుకుంటే నా మనసు కాస్త శాంతిస్తుంది అని అడిగాను. నీకు తెలియదంటివి. వాళ్ళెవరో ఎందుకు వచ్చారో తెలిసే వరకు నా ఆత్రం తగ్గదే. ఎలా వదినా ఇప్పుడు వాళ్ళ గురించి వివరాలు తెలుసుకునేది ఎలా చెప్పు అని అడిగింది మొదటి ఆవిడ. ఏమో వదినా, నాకు అదే అర్థం కావడం లేదు. అయినా అప్పుడెప్పుడో ఇంట్లోకి పోయిన వారు పొద్దుపోయే సమయం అవుతున్నా ఇంకా బయటికి రానేలేదు. ఎంతసేపు ఇంట్లో ఏం చేస్తుంటారంటావు అని బుగ్గలు నొక్కుకుంటూ అడిగింది రెండో ఆవిడ. ఏమో అబ్బా, ఎంత ఆలోచించినా ఆ విషయం నా బుర్రకి ఏమీ తోచడం లేదు. అందుకేగా తినడానికి కూడా లోపలికి వెళ్లకుండా మా పిల్ల చేత ఇక్కడికే తెప్పించుకుని 2 ముద్దలు తినేసి చెయ్యి కడుక్కున్నాను. ఎక్కడ నేను తినడానికి ఇంట్లోకి వెళ్తే ఆ వచ్చిన వాళ్ళు ఎవరో నేను చూడకుండానే ఆ కొంచెం గ్యాప్లో వెళ్ళిపోతారని ఇక్కడే కాపు కాస్తున్నా అని ఆమె ఏదో గొప్ప ఘనకార్యం చేసినంత గొప్పగా చెప్తుంది మొదటి ఆవిడ. అయ్యో అవునా, నువ్వు కనీసం మీ పిల్లతో అయినా తెప్పించుకుని తిన్నావు. నేను అది కూడా తినకుండా రెప్ప వాలిస్తే ఎక్కడ వాళ్ళు వెళ్ళిపోతారో విషయం తెలియకుండా పోతుంది అని ఇదిగో ఇట్టే చూస్తూ నిల్చుని ఉన్నా అని నీకంటే నేనే గొప్ప అన్న ఫీలింగ్తో చెప్తుంది రెండో ఆవిడ. వాళ్ళిద్దరి మాటలు విన్న మరో పక్కింటి ముసలవ్వ, అంతేలేవే, ఇంట్లో విషయాల గురించి పట్టించుకునే తీరిక ఉండదు గాని ఊర్లో వాళ్ళ వార్తలు అంటే మాత్రం చెవులు కోసుకునే రకాలు మీ ఇద్దరు. మీ మొహాలు మండ, సిగ్గు లేకుండా ఆ ఎండలో నిలబడింది చాలు కానీ పోయి మీ మొగుళ్ళ గురించి పిల్లల గురించి ఆలోచించుకోపోండి. మంది విషయాలంటే ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది మీలాంటోళ్ళకి. వెధవసంత వెధవసంత అని కోపంగా తిడుతుంది. ఆవిడ మాటలకి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ చిన్నగా, ఎంతోమంది పోతున్నారు కానీ ఈ ముసల్ది మాత్రం పోవడం లేదు. ఎప్పుడూ మన మీదే ఈ ముసలిదాని కన్ను. మనం ఏం చేస్తే దీనికెందుకు, గమ్మున ఒక ముద్ద తిని మంచంలో పడుండక తగుదునమ్మా అంటూ దూరేస్తుంది అన్నింట్లో అంటూ చిన్నగా తిట్టుకుంటారు ఆ ముసలి అవ్వని. ఒసేయ్, మీరు నోట్లో నోట్లో గొనుక్కున్నా తిట్టుకున్నా నాకు వినిపిస్తుందే. మీ మూతి తిప్పుళ్ళు బద్దలవ్వ. మంచి చెప్పే నాలాంటిది ఎప్పుడు చస్తుందా అని ఎదురు చూడడం కాదు, చెప్పిన మంచిని అర్థం చేసుకుని మీ బతుకులు మీరు బతకండి. మంది వార్తలు తెలుసుకుంటే మీకేమీ కడుపు నిండిపోదు. వండుకుని తింటేనే కడుపు నిండేది. మీరు మీ పిచ్చి, మీ బుద్ధులు ఎప్పుడు మారతాయే మీ మొహాలు మండ. నేను బతుకుండగా మీ ఇద్దరికీ మంచి బుద్ధి వచ్చేలా లేదుగా. ఎప్పుడు ఆ ఇంట్లోకి ఈ ఇంట్లోకి తొంగి చూడడమే పని. తూ మీ బతుకులు అంటూ వాళ్ళని చీదరించుకుని ఆ అవ్వ చెట్టు కింద ఉన్న మంచం మీద పడుకుంటుంది. ఎంత చెప్పినా వాళ్ళ బుద్ధి అంతే అన్నట్టు. ఆవిడ మాటలు విని, చిచి, ఎప్పుడూ ఇంతే ఈ ముసల్ది, మా మీదే పడి చస్తుంటుంది. దీనికెందుకు మేము ఏం చేస్తే, ఊళ్ళో ఏం జరుగుతుందో ఈ మాత్రం తెలుసుకోకుంటే ఎలా? మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకి తెలిసేదే కదా, కొత్తగా తెలుసుకునేది ఏముంటుంది మా బొంద? పక్కింట్లో ఎదురింట్లో ఏం జరుగుతుందో తెలిస్తే కదా చెప్పుకోవడానికి 4 మాటలు దొరికేది. మాలాంటి వాళ్ళకి కాలక్షేపం అయ్యేది. ఇలాంటివి ముసల్దానికి ఏం తెలుస్తుందిలే అంటూ మూతులు తిప్పుకుంటూ సత్యంగారి ఇంటి వైపే చూపులు నిలుపుతారు ఆ ఇద్దరు. వాళ్ళ ఎదురు చూపులు ఫలించినట్టుగా సరళగారు పెట్టిన తాంబూలం తీసుకుని, సరే ఇంక బయలుదేరుతాం, మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం అని చెప్పి
ఇంట్లో నుండి బయటికి వస్తారు జానకి రఘురాం గారు. వాళ్ళని సాగనంపడానికి వాళ్ళ వెంటే సత్యం, సరళ, హారికలు కూడా బయటికి వస్తారు. ఇంట్లో నుండి తలుపు తీసుకుని వీధిలోకి అడుగుపెట్టిన జానకి గారిని చూసిన ఆ పక్కింటి ఆడవాళ్ళు, ఏంటి ఈ కారులో వచ్చింది సత్యం అక్క జానకీనా? అమ్మో, ఇంతకు ముందు ఎప్పుడు వచ్చినా కూసంత చిన్న కారులో వచ్చేదిగా, ఇప్పుడేంటి మరి ఇంత పెద్ద కారు వేసుకుని వచ్చింది? పట్నంలో అన్ని డబ్బులు సంపాదించిస్తున్నారు ఏమో, రకానికి ఒక కారులో వస్తుంది అంటూ నోర్లు నొక్కుకుంటూ జానకి గారి పక్కనే నడిచి వస్తున్న రఘురాం గారిని చూస్తూ, అబ్బో, అతను ఈ జానకి పెనిమిటిలాగే ఉన్నాడే, అప్పుడెప్పుడూ పెళ్ళైన కొత్తల్లో చూసినట్టు గుర్తు, ఇన్నేళ్ల తరువాత అత్తగారింటికి వచ్చినట్టున్నాడు, ఏంటో మొగుడు పెళ్ళాలు ఇద్దరూ ఇక్కడికి రావడం, ఇంతసేపు ఉండడం, ఏదో తెలుసుకోవాల్సిన విషయమే ఉన్నట్టు ఉందే అని ఇంట్రెస్టింగ్గా అటే చూస్తూ అనుకోకుండా జానకి గారు వాళ్ళ వైపు చూడగా ఆమె చూసినా పలకరించకపోతే బాగుండదు అన్నట్టుగా హిహిహి అంటూ లేని నవ్వుని అప్పు తెచ్చుకుని మరీ నవ్వుతూ, ఏమ్మా జానకి, బాగున్నావా అని పలకరిస్తారు. హా, నేను బాగానే ఉన్నాను అత్తా పెద్దమ్మ, మీరిద్దరూ బాగున్నారా అని ప్రేమగా అడిగారు జానకి గారు. మేము బాగానే ఉన్నాం, కానీ ఏంటి మొగుడు పెళ్ళాలు ఇద్దరూ చాలా ఏళ్ల తర్వాత పుట్టింటికి వచ్చినట్టు ఉన్నారు, ఏదైనా విశేషమా ఏంటి అని కూపీ లాగుతున్నట్టే అడిగారు ఆ పక్కింటి వాళ్ళు. హహహ, ఏ విశేషమూ లేకుంటే మేము ఇక్కడికి రాకూడదా ఏంటి అత్తా పెద్దమ్మ, ఏదైనా విశేషం ఉంటేనే రావాలా అని నవ్వుతూనే అంటారు జానకి గారు. జానకి గారు అలా అడిగేసరికి, అయ్యో, పుట్టింటికి రావడానికి పెద్ద విశేషాలు ఏం కావాలిలే జానకి, చాలా నెలల తర్వాత మీ ఆయనతో కలిసి వచ్చావు కదా, అందుకే అలా అడిగాము అంతే, ఇంకేమీ లేదు, నువ్వు మరోలా అనుకోకు సుమి అంటారు బలవంతంగా నవ్వుతూ. అయ్యో, అందులో ఏముందిలే అత్త, తప్పుగా అనుకోవడానికి, నేను కూడా సరదాగే అన్నానులే, కానీ ఇంట్లో వాళ్ళందరూ క్షేమమేనా అని అడిగారు జానకి గారు. హా, ఏం క్షేమమో ఏమోలే జానకి, ఇక్కడ మా బతుకులు నీకు తెలియనివి కాదుగా, మాకు మీలా ఆస్తులు గట్రా ఏమీ లేవు కదా, ఉన్న ఆ కాస్త భూమిలో పంట వేసుకోవాలా, అది పండితే తిన్నట్టు, లేదంటే అప్పుల బాధలు తప్పవు, ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలివిలే జానకి, బాగా డబ్బున్న వాళ్ళ ఇంటికి కోడలిగా పోయావు, పెద్ద పెద్ద కారుల్లో డాబుగా తిరుగుతున్నావు, అందరికీ నీ అంత అదృష్టం దక్కొద్దా అంటూ వాళ్ళ కుళ్ళుని ఎక్కువసేపు దాచుకోలేక కడుపులేది కక్కేస్తారు బయటికి. వాళ్ళ మాటలకి రఘురాం గారికి కొంచెం కోపం వచ్చినా, మనకంటే గొప్ప స్థానంలో ఉన్నోళ్ళని చూస్తే కొంతమందికి ఇలానే కడుపు మంటలే, కొంతమంది మనుషుల మెంటాలిటీని ఎవరూ మార్చలేరు అనుకుంటారు మనసులోనే. జానకి గారు మాత్రం సైలెంట్గా ఉండకుండా, మీరు చెప్పేది నిజమే, నేను చాలా అదృష్టవంతురాలిని, కానీ మీరు అనుకున్నట్టు మాకు ఆస్తులు డబ్బులు ఎక్కువ ఉన్నాయని కాదు, నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటూ ప్రాణంగా ప్రేమించే భర్త దొరికినందుకు అని రఘురాం గారి వైపు ప్రేమగా చూస్తూ చెప్తారు. ఆవిడ మాటలకి ఆ పక్కింట్లో వాళ్ళ ఇద్దరి మొహాని మాడిపోయి, నీలా కోట్లుకి కోట్లు డబ్బులు ఆస్తులు ఉంటే మేము కూడా ఇలానే చెప్పేవాళ్ళంలే, నా మొగుడు తోపు తురుము, మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాడు, గుడి కట్టిస్తాడు అని, అదే డబ్బులు లేకుంటే ఇలా మాట్లాడతావా ఏంటి, అంతా డబ్బు మాయ అని మనసులో మండించుకుంటూ పైకి మాత్రం హిహిహి అని వెకిల్లిగా నవ్వుతూ, బాగా చెప్పావులే జానకి, డబ్బులదేముంది, ఈరోజు ఉంటాయి రేపు పోతాయి, మనల్ని ప్రేమగా చూసుకునేవాడు పెనిమిటిగా దొరకడం అదృష్టం అంటే, అందులో నువ్వు గొప్పే అంటారు ఆ పక్కింటి వాళ్ళు. ఇది మాత్రం నిజమే అంటూ, సరే అత్త పెద్దమ్మ, పొద్దుపోతుంది, మేము ఇంకా బయలుదేరుతాం అంటూ వాళ్ళకి చెయ్యి ఊపి అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటూ కామ్గా ఉన్న సత్యం, సరళ, హారికలకి కూడా బాయ్ చెప్పి కారులో ఎక్కి కూర్చుంటారు జానకి గారు. సరే అమ్మా సరళ, బావా వెళ్ళొస్తాం, అమ్మ హారిక జాగ్రత్త, త్వరలోనే మన ఇంటికి రావడానికి సిద్ధంగా ఉండు అని చిన్నగా నవ్వుతూ చెప్పి కార్ ఎక్కి స్టార్ట్ చేసుకుని అక్కడ నుండి ముందుకి పోనిస్తారు రఘురాం గారు. జానకి రఘురాం గారు వెళ్ళిపోయిన తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే
ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.